నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వార్తలు చూద్దాం. 'ఆంధ్రజ్యోతిలో' క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ అట. 18 ఏళ్లు దాటిన వారందరికీ సర్కారు నిర్ణయించిందట ఫ్రీగా క్యాన్సర్ టెస్టులు చేయాలని. మహిళల్లో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్, మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు గ్రామ గ్రామాన నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించిందట. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళద్దాల కార్యక్రమం చేసిండు. కంటివేలు గాని. ఈయన క్యాన్సర్ టెస్టులు చేస్తారట. మంచిదే ఇది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకి లేడీస్‌కేమో బ్రెస్ట్ క్యాన్సరు దీనికి సంబంధించి, గర్భాశయానికి సంబంధించి క్యాన్సర్‌లు స్క్రీనింగ్ టెస్ట్, మగోళ్ళలో నోటి క్యాన్సర్‌కి సంబంధించిన పరీక్షలు అంటారు. చాలామంది అవగాహన లేక ఆ స్టేజ్ ఏదైతే లేక అది మొత్తం ముదిరిన దాకా మీదకొచ్చిన దాకా చేసుకొని చనిపోతున్న పరిస్థితి క్యాన్సర్ విషయంలో. అందుకే ప్రైమరీ స్టేజ్‌లో ఇట్లా గుర్తించితే డిటెక్ట్ అయిందనుకోండి, దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయించుకుంటే కొంత కాలం పాటు బతికే అవకాశం ఉంటది. క్యాన్సరు ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి దానికి సంబంధించిన టెస్టుల్ని ఫ్రీగా అందరికీ చేస్తారట. చాలా మంచిది ఇది. ఇది ఒక వార్త అయితే రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి ఆ! కొత్త పెన్షన్లు ఇవ్వండి. కౌలు రైతులు, కార్మికుల సమస్యలను పరిష్కరించండి. కులగన్న సర్వే, ప్రజావాణి బేషు. గ్యారంటీల అమలుపై ప్రజల్లో సంతృప్తి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో భేటీలో భారత్ జోడో అభియాన్ బృందం. చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం వారికి పెన్షన్లు మంజూరు చేయాలని యోగేంద్ర యాదవ్ నేతృత్వంలోని భారత్ జోడో అభియాన్ బృందం సూచన చేసింది. అలాగే కౌలు రైతుల సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలంది. గిగ్ వర్కర్ల తరహాల అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరింది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యోగేంద్ర యాదవ్ బృందం ఈ మేరకు సూచనలు చేసింది. యోగేంద్ర యాదవ్తో పాటు ఈ సమావేశంలో బృంద సభ్యులు కొంతమంది పాల్గొన్నారట. భారత్ జోడో యాత్రకు సంబంధించి భారత్ జోడో అభియాన్ యాత్రకు సంబంధించి ఒక బృందం వచ్చింది. ఇది రాహుల్ గాంధీ గారికి సంబంధించిన టీము. యోగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎట్లా ఉంది అసలు అని చెప్పి వాళ్ళు సీక్రెట్‌గా పోయి ప్రజలను కలిసి తీసుకున్నారు ఫీడ్‌బ్యాక్. ప్రజావాణి కార్యక్రమం బేసు, కులగణన బేసు, కానీ మిగతా విషయాలలో కౌలు రైతులు అసంతృప్తిగా ఉన్నారు. పెన్షన్‌లు కొత్త వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇంతవరకు కొత్త వాళ్ళకి పెన్షన్ లేవు. అవి తప్పనిసరిగా ఇయ్యాలంట. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటికి 15 నెలలు దాటుతుంది. వాళ్ళు ప్రధానంగా 6 గ్యారంటీల్లో ఒకటేంది పెన్షన్ 4000కి పెంచుతామని. అది పెంచకపోగా కొత్త వాళ్ళు అర్హులై దాదాపు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వెయిట్ చేస్తాను పాపం. వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న పెన్షన్లు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు టైంకి. సరే అదొక భాగం. ఉన్నాయంటే ఈ నెల కాదు ఇంకో నెలలో వస్తాయి. ఇప్పుడు కొన్ని లక్షల మంది పాపం వెయిట్ చేస్తున్నారు. దరఖాస్తులు పెట్టినోళ్ళు కొంతమంది పెట్టాలని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఆ దరఖాస్తు అప్లై చేయడానికి అవకాశం లేదు. దరఖాస్తు ఇచ్చినోళ్ళది ఏమైందో తెలవదు. ఆ పరిస్థితుల్లో ఇవాళ కొన్ని లక్షల మంది పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. దాంట్లో వికలాంగులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అంటే విడోస్ ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఇట్లాంటి అన్ని రకాలోళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఢిల్లీ నుంచి వచ్చిన బృందం కనిపెట్టింది కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. వాళ్ళ బాధని ఢిల్లీ నుంచి వచ్చిన యోగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో వచ్చిన బృందం, జోడో యాత్ర బృందం కనిపెట్టింది. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం 16 నెలలు అయింది కనిపెట్టలేకపోయింది. మాది ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన అంటారు. రోజు తిరుగుతూనే ఉంటారు మంత్రులు మళ్ళా. కాబట్టి దానిపైన తక్షణమే ప్రభుత్వం రివ్యూ చేయాలి అవసరమైతే. చేసి కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు ఆల్రెడీ సబ్మిట్ చేసినోళ్ళ దరఖాస్తులను పరిశీలించి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. మళ్ళా కొత్తగా దరఖాస్తు చేయనోళ్ళు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే కార్యక్రమం ఈ 2 కూడా తక్షణం చేయాలి. లక్షల మంది పాపం 1000 కళ్ళతోనే తెలిసొస్తున్నారు. దాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ చెప్పింది. ఇంకోటి కౌలు రైతులు కూడా. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో కౌలు రైతులను అన్యాయం చేసిండు. వాళ్ళు పట్టించుకోలేదు. మేమొస్తే చేస్తాం అన్నారు. వాళ్ళని గాలికి వదిలేశారు. వాళ్ళకి ఏదేదో చెప్పి అది చెప్పారు, అభయహస్తం అన్నారు, ఇది అన్నారు. మళ్ళీ దానికి ఉపాధి హామీ కార్డు లింక్ పెట్టి అన్నీ చేస్తారు. అది కాదు కావాల్సింది. కౌలుకు చేసే రైతులకు సంబంధించి ఏం మేలు చేస్తారో అది చేయాలి. అది లేదు. ఇది కొత్త పెన్షన్లు ఇవ్వండి అని అక్కడి నుంచి వచ్చి ఆదేశించారు. మరి ఎప్పటికైనా కళ్ళు తెరుతారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా చూడాలా. రైట్. ఇది ఒక వార్త అయితే ఈనాడు పేపర్ చూద్దాం. రైట్. కర్ణాటక మాజీ డీజీపీ హత్యాట. భార్య హంతకురాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ తగాలతో దారుణం. ఓంప్రకాష్ అని మాజీ కర్ణాటక డీజీపీ నేను దారుణ హత్యకు గురైండు. 1981 ఐపీఎస్ బ్యాచ్ అయింది. బీహార్ సంబంధించిన ఆయన. కాకపోతే కర్ణాటకలో జాబ్ చేసిండు కాబట్టి అక్కడే ఉంటుంది. భార్య, కూతురు కలిసి కళ్ళల్లో కారం కొట్టి కత్తితోని బట్టి చంపేశారట. ఏందంటే ఆస్తి. మరి ఆస్తి వేరే వాళ్ళకి ఏమైనా పెడతారంట ఏం తెలియదు కానీ ఆస్తి కోసం పెద్ద ఎత్తున గొడవ జరుగుతుందట. రోజు గొడవేనట. ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఆ గొడవ కాస్త ఆయన ఏ కాడికి పోయిందంటే ఇంట్లో తుపాకీ పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి రక్షణ కోసం.
ఆయన రక్షణ కోసం నేను తుపాకీ పట్టుకొని తిరుగుతున్నా ఆయన అంటే భార్య నన్ను చంపడానికే తిరుగుతుండని భార్య చెప్పిందట. వాళ్ళ ఐపీఎస్‌లు వాట్సాప్ గ్రూప్ ఉందట ఒకటి కుటుంబాలకు సంబంధించి. ఆ గ్రూప్‌లో పెట్టిందట. నా భర్త నన్ను చంపడానికి తుపాకీ పట్టుకొని ఇంట్లో తిరుగుతుండు, భయభ్రాంతులకు గురైతున్నాం. ఆయన పైన కేసు పెట్టండి, చర్య తీసుకోండి అని కూడా అడిగిందట. అడుగుతుందో లేదో తెల్లారి కళ్ళల్లో కారం కొట్టింది, కత్తితోని పొడిచి చంపేసింది. ఒక ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ, హైలీ ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ డీజీపీ దాదాపు 30, 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉంటాడు పోలీస్ శాఖలో. కుటుంబం ఈ పరిస్థితుల్లో ఉంటే మరి మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఆస్తుల కోసం కత్తులు పెట్టి పొడుచుకునే కాడికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా వస్తే ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబం కూడా వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? ఎందుకంటే మొత్తం మీరు చూసేదే క్రైమ్. పోలీస్ డిపార్ట్మెంట్ చూసేదే క్రైమ్‌ని ఎట్లా కంట్రోల్ చేయాలి? మనుషుల యాటిట్యూడ్ ఎట్లుంటది? ఆస్తుల విషయంలో, మహిళల విషయంలో, రకరకాల విషయాలలో, భూముల విషయంలో తగాదాలు ఎట్లా వస్తాయి? దాన్ని ఎట్లా పరిష్కరించాలని మీకు తెలుసు. ఎక్కడ గొడవలొస్తాయి? ఎక్కడ గొడవలను సద్దుమణచాలంటే ఏం చేయాలనేది కూడా మీకు మొత్తం తెలుసు. కౌన్సెలింగ్‌లు ఇస్తా ఉంటారు పోలీసులు. ఏది మామూలు ప్రజలకి. అట్లాంటి పోలీస్ కుటుంబంలో ఆయన కౌన్సెలింగ్ తీసుకోలేదా మరి? ఆయన చెప్పుకోలేదా? ఎటుపోద్దో తెలవదా? కానీ చెయ్యి దాటిపోయింది. ఆయన సావు మీదకి తెచ్చింది. ఇది ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్‌కి పరువు తక్కువ వ్యవహారం. ఒక మాజీ డీజీపీ ఏదో చిన్న ఎస్ఐయో, సీఐ ర్యాంక్ కాదు ఆయనది. ఒక డీజీపీ ర్యాంక్ ఆఫీసర్, డీజీపీ రిటైర్డ్ డీజీపీ. ఆయన భార్య, కూతురు కలిసి చంపే పరిస్థితి వచ్చిందంటే మరి మీ కౌన్సెలింగ్ ఏంది? మీ పెంపకం ఏంది? మీ కుటుంబం ఏందనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇక ప్రజలు మరి ఏ స్థాయిలో క్రైము జరుగుతుందనేది దీన్ని బట్టి ప్రజలకేం తెలుస్తది పాపం? మామూలోళ్ళు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది కదా! రైట్. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి రుణమాఫీ, రైతు భరోసా ఫ్లెక్సీలకు 28 కోట్లట. రుణమాఫీను, రైతు భరోసాకి ఫ్లెక్సీలేస్తారట. దేనికి ఫ్లెక్సీలు? అంటే రుణమాఫీ అయినోళ్ళ రైతులు జాబితా అంతా పెట్టి ఆ గ్రామాలలో గ్రామం ఎంటర్ అయ్యేటప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర పెద్ద ఫ్లెక్సీ వేసి బోర్డులు పెట్టాలట. పలానా రైతు ఇగో ఇంత రుణమాఫీ అయింది. పలానా రైతుకి ఇంత రుణమాఫీ అయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని గురించి ఆడ ఫ్లెక్సీలో చెప్తారట. రైతు భరోసా కూడా పలానా రైతుకి ఇంత రైతు భరోసా వచ్చింది. దీనికోసం 28 కోట్ల రూపాయలు ఫ్లెక్సీలు వేయడానికి ఇచ్చారట ప్రభుత్వం పైసలు. ఎందుకు ఫ్లెక్సీలు వేయాలి వాస్తవంగా? ఇప్పుడు రైతు భరోసా ఏమన్నా కొత్తగా వచ్చిందా? మీరు ఫ్లెక్సీలు వేయడానికి కొత్త కాంగ్రెస్ పెట్టిందా? రైతు బంధానికి కేసీఆర్ 6 సంవత్సరాలు ఇచ్చిండు. ఏ ఫ్లెక్సీలు పెట్టలేదుగా ఏడ. దేనికి ఫ్లెక్సీలు? మళ్ళీ ప్రభుత్వం డబ్బులు దండగ కానీ. ఇవాళ పెన్షన్ రానోళ్ళు కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వండి ఆ 28 కోట్లు. లేదా రైతు భరోసా 3 ఎకరాలకే వచ్చింది, మిగతా వాళ్ళకి రాలే. మార్చి 31 కల్లా అందరికి ఇస్తామన్నారు, అది ఇక మర్చిపోయారు దాన్ని. వాళ్ళు వెయిట్ చేస్తారు రైతు భరోసా రానోళ్ళు రైతులు. వాళ్ళకి ఇవ్వండి. ఈ ఫ్లెక్సీల గొడవ ఎందుకు? ఇప్పుడు నాకు రైతు బంధు వచ్చింది, లేకపోతే నాకు రైతు రుణమాఫీ వచ్చింది, రైతు భరోసా వచ్చింది. నాకు తెలియదా? నాకు ఫ్లెక్సీలు వేయాలి నా పేరు? ఇంకో రైతుకి ఇంకొక ఆయనకు వచ్చింది. ఆయన తెలవదా? నాకు గవర్నమెంట్ ఇచ్చింది అని తెలుసు కదా! ఇంక నువ్వు ఫ్లెక్సీలు వేసేది మళ్ళీ ఎవరు చూడాలి ఆ ఫ్లెక్సీలు? ఇదేమన్నా ఎవరంకాల పనేనా? ఈ ఫ్లెక్సీలు వేస్తే ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత వద్దు వాళ్ళపైన రైతులలో. ఏ రైతులలో? ఫ్లెక్సీలో ఉన్న పేరోడు బాగానే ఉంటాడు. పేరోనికి తెలుసు వాడి అకౌంట్‌లో మెసేజ్ వచ్చింది, అకౌంట్ చూసుకున్నా నాదే ఉంది సపోజు. ఇప్పుడు నాకు వచ్చిందనుకోండి, నాకు మెసేజ్ వచ్చింది, నాకు తెలుసా డబ్బులు వాడుకున్నా. ఇక నాకు తెలవాల్సిన అవసరం లే కొత్తగా. నా పేరు ఆడేసి రానోడిని చూపించి ఇక ఆయనకి ఇచ్చినామంటే వానికి ఎంత కడుపులో మండిద్ది రాని రైతుకి? ఇక దీనికోసం తప్ప ఏమి లేదు. సరే ఇదంతా రాజకీయం అయితే 28 కోట్ల రూపాయలు తగలేయటం ఎందుకు ఫ్లెక్సీలకి ఉట్టిగా? రైతు భరోసా రానోళ్ళు ఉన్నారు. ఇంకా రైతు రుణమాఫీ రానోళ్ళు చాలామంది మిగిలిపోయారు. వాళ్ళకి ఇయ్యండి ఆ డబ్బులు. పని లేని పని అన్నమాట ఇది. ఇది రాష్ట్రంలో అమలవుతున్న పంటల రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటుకు నిర్ణయించిన ప్రభుత్వం దీనికోసం 28,35,00,000ను వ్యవసాయ శాఖ ద్వారా విడుదల చేసింది. 2 లక్షల లోపు రుణమాఫీ అయిన లబ్ధిదారులు రైతు భరోసా సాయం పొందిన వారి వివరాలు ఫ్లెక్సీలో ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో గ్రామానికి 3 చొప్పున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ఒక్కో దానికి రూ. 350 చొప్పున వెచ్చించాలని నిర్ణయించింది. మొత్తం 8,10,000 ఫ్లెక్సీలట. 8,10,000 ఫ్లెక్సీలట. 24,76,158 మంది రైతులకు రుణమాఫీ అయిందని వారి పేర్లను 2,10,000 ఫ్లెక్సీలు, 69,98,729 మందికి రైతు భరోసా ఇచ్చినాం. వాళ్ళకి సంబంధించిన 6 లక్షల ఫ్లెక్సీలు, మొత్తం 28 కోట్ల రూపాయల 35 లక్షల రూపాయలు, 28 కోట్ల 35 లక్షల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు వేస్తారు. ఇదంతా నీళ్ళలో పోసినట్టే ఈ డబ్బులన్నీ. ఉట్టిదే ఇదంతా. నీళ్ళలో పోసినట్టే కాక కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చే కార్యక్రమం ఇది. వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ. ఫ్లెక్సీలో పేరున్నోడు సంతోషపడతాడు. ఎట్లాగా వాడు ఆల్రెడీ అకౌంట్లో చూసి సంతోషపడ్డు. వాడి పేరు చూసి రానోడు కుళ్ళుకుంటాడు. కుళ్ళుకొని కాంగ్రెస్ పరిస్థితి ఏందో చూడాలి, కాంగ్రెస్ కథ ఏందో తేలవాలని ఇక కట్టుకడతారు. ఇప్పటిదాకా తెలవదు ఎవరికి వచ్చిందో ఎవరు రాదో కొంతమంది తెలియదు. ఈ తెలవనోడికి కూడా తెలియజేసి ఇక మేము వానికి ఇచ్చినాం నీకు ఇవ్వలేదని చెప్పడం తప్ప ఏం లేదు ఇందులో. 28 కోట్లు తగలేస్తారట ఫ్లెక్సీల కోసం. రైట్.
ఆంధ్రప్రభ చూద్దాం. సోనియా రాహుల్పై ఈడీ కేసులు, రేవంత్ మౌనమేలా? అధిష్టానం ఆందోళనకు పిలుపునిచ్చినా స్పందించలేదేమి? అకాల వర్షాలతో రైతులకు కష్టాలు, వడగండ్ల బాధితులకు అందని సాయం. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులున్న నిష్ప్రయోజనం. ఎకరాకి 20,000 పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు నిన్న ఖమ్మంలో. సోనియా రాహుల్ గాంధీ పైన నేషనల్ హెరాల్డ్ అనే ఒక కేసు ఈడీ సిబిఐ పెడితే దానిపైన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు తెలపలే? ఏంది మౌనం? మౌనం వెనక అంతరార్థం ఏంది అని కవిత సూటిగా ప్రశ్నించింది. మరి ఆయన మౌనంగా ఉన్నట్టుగా ఇక్కడ టీపీసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేశారు వాళ్ళు కూడా. కానీ రాహుల్ గాంధీ ఆయన రేవంత్ రెడ్డి ఫారెన్లో ఉండు మరి స్పందించలేదా? ఆయన ఇక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి స్పందించలేదా? లేదా ఇక్కడ పాల్గొనాల్సి వస్తుందని పోయిందా అనేది ఆమె చెప్తుంది. అది ఆయన ఎక్స్లో కానీ ట్విట్టర్లో కూడా ఎక్కడ చెప్పినట్లేదు. కానీ ఆ మౌనం అర్థమైంది. కేసు పెట్టడం మంచిదని చెప్పినట్ట దాని అర్థం, లేదా నేను టైంకి లేని కాడు స్పందించలేదనే అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వివరణియాలి. సూటిగా ఎమ్మెల్సీ కవిత అయితే అడిగింది. ఇంకోటి, వక్ఫ్ ఆస్తుల బడాచోర్లకు రేవంత్ అండ, మజ్లిస్ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమం. కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి, కలిసికట్టుగా బీజేపీపై ఇషం. రైతుల కష్టాల్లో సీఎం విదేశాల్లో. కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు. ఇది వక్ఫ్ ఆస్తులపైన బడాచోర్లు అంటే ఎంఐఎం వాళ్ళట. ఆయన అనేది ఓవైసీలు వాళ్ళు బడాచోర్లు వక్ఫ్ ఆస్తులు మొత్తం కబ్జా చేసుకొని పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి బీజేపీ పాటుపడుతుంది. దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. దానికి ఆ చోర్లకి రేవంత్ పూర్తిగా కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి అయ్యి అండగుండు వాళ్ళ మీటింగ్లు కానీ చెప్తుండు. రైట్, ఇది ఒక వార్త. బండెనక బండి కడుతున్న సూర్యాపేట బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న ఎడ్ల బండ్లు. ఓరుగల్లు సభ కోసం 22 బండ్లతో రైతన్ల ప్రయాణం యాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి జయేష్ రెడ్డి. మాజీ మంత్రి గుంతకళ్ళ జయేష్ రెడ్డి నియోజకవర్గం సూర్యాపేట. వాళ్ళు రాష్ట్రంలో మిగతా అందరికంటే వినూత్నంగా చేస్తున్నట్టు ఆయన. అంటే 25 సంవత్సరాల పార్టీ ఏర్పడి 25 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నారు వరంగల్లో. 27 ఏప్రిల్ రోజు పెద్ద బహిరంగ సభ ఉంది. దానికోసం ఎడ్ల బండ్లు కడుతున్నాడు. ఎడ్ల బండ్లు కట్టి రైతులు ఒక వినూత్నంగా మిగతా జిల్లాల్లో లేని విధంగా కార్లు వెహికల్స్లో పోతారు కదా, వీళ్ళు ఎడ్ల బండ్లతో 22వ తారీఖు బయలుదేరుతారట. జయేష్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారట. ఆ ఎడ్ల బండ్లన్నీ తయారవుతున్నాయి. మంచి చిన్న చిన్న బండ్లు తయారు చేస్తాను. తయారు చేసి సూర్యాపేట నుంచి వరంగల్ దాకా పోతారట. 2 డేస్ పట్టిద్ది అనుకుంటా. ఇక దారిలో మీడియా అవి అన్నీ కవరేజ్ ఉంటుంది. దానికి సంబంధించి వినూత్నంగా చేస్తాను. బండెనక బండి కట్టుతున్న సూర్యాపేట అని చెప్పి మొత్తానికి దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు రేసు మండలం నుంచి అన్నదాతలు ఎడ్ల బండ్లపై గులాబీ జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లడానికి ఎడ్ల బండ్లు సైతం వారు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేము సైతం అంటున్న అన్నదాతలంతా తమ అభిమాన నేత కేసీఆర్ మాటలు వినాలని కొండంత అభిమానంతో వెళుతున్నామని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారథ్యంలో ఎడ్ల బండ్లపై స్వచ్ఛందంగా వెళతామని సెలవిస్తున్నారు. కేసీఆర్ సార్ని కలవాలి, మా గోడు వెళ్లబోసుకోవాలి. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ఆనందంగా ఉన్నామని, అన్ని రంగాలతో పాటు రైతాంగాన్ని సైతం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నాడని, తమ నేత జయేష్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను తెచ్చి ఎండిన చెరువులను నింపి సూర్యాపేటను సస్యామలం చేసిండని వారు గుర్తు చేసుకున్నారు. గతంలో మండు వేసవిలోనే ఎండని చెరువులు అలుగులు పోశాయని, పంటలు బాగా పండాయని, దీంతో అప్పులు తీర్చుకొని 4 పైసలు చేతులు పట్టుకున్నామని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. వారు ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడుతూ గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో వలసలు నిలిచిపోయాయని, ఇప్పుడు మొత్తం రివర్స్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి జగదీష్ రెడ్డి మంచి వినూత్నమైన కార్యక్రమం బండెనక బండి కట్టి ఎడ్ల బండ్ల పోయే కార్యక్రమం చేసిండు. రైట్, వెలుగు పేపర్ 3 నెలలు 35,000 కోట్లు కావాలట. 3 నెలల్లో 35,000 కోట్లు కావాలి. ఏంటికంటే స్కీములు, కీలక ప్రాజెక్టులకు సర్కారు నిధులు వేట. ఒకటి రైతు భరోసా ఇంకా పెండింగే ఉంది. ఇంధనం మిల్లు పెండింగే ఉన్నాయి. రాజీవ్ యువకాశం 6,000 కోట్లు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. అవి కూడా జూన్ 2 కల్లా ఇవ్వాలి. జూన్ 2 మళ్ళీ తొందరగానే వస్తూనే ఉంది. ఇంకో నెల 10 రోజులు ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు కొంత. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు, ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి. ఆదాయ మార్గాలపైన ఫోకస్ పెట్టారంటే 3 నెలల్లో 35,000 కోట్లు కావాలి. మార్చి 31 కల్లా రైతు భరోసా అందరికీ ఇస్తామన్నారు. అది కావాలి, ఇంకా మిగిలే ఉంది. ఇది మిగిలి ఉండగానే మళ్ళీ జూన్ వస్తుంది. జూన్లో మళ్ళా వానాకాలం పంటకు రైతు భరోసా వేయాలి. అది ఒక కథ ఉంది. ఈ కథ ఇది ముగియక ముందు ఇంకో కథ స్టార్ట్ అయింది. ఇది మొత్తానికి రైతు భరోసా ఎంటాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఎంటబడి తరుముతుంది. రైతు భరోసా కేసీఆర్ ఉన్నప్పుడు టంచనగేసిండు,
సరే ఒక నెల అటు ఇటు మొత్తానికైతే ఏ ఏ ఏ కాలానిది ఆ కాలంలో వచ్చేది. ఎండాకాలం పంట ఇది ఎండాకాలం, యాసంగిది అయితే యాసంగి, వానాకాలం అయితే వానాకాలం. ఇప్పుడు వానాకాలానిది ఎండాకాలంలో వచ్చే దిక్కు లేదు. ఎండాకాలానికి మళ్ళీ వానాకాలం వచ్చినా గానీ దిక్కు లేకుండా అయిపోయింది. కాబట్టి బరువు దక్కించుకోవాలంటే జూన్‌లో ఎయాలి ఈసారి. ఇప్పటికే యాసంగిది ఎయలేకపోయినాం. ఇది పెండింగే ఉంది. మళ్ళా కొత్తదొచ్చింది. ఏందిరా నాయనా అని ఇప్పుడు 35,000 కోట్లు 3 నెలల్లో జమ కావాలంటే ఏం చేయాలా? ఏ భూములు అమ్మాలా? ఈ కంచె గచ్చిబౌలి కదిలితే అదంతా కంచె అయింది. కంప అయింది. దాన్ని ఏం చేయలేని పరిస్థితి. ఢిల్లీ నుంచి వచ్చి అక్షాంతలేసిపోయిన పరిస్థితి అధిష్టానం. ఇప్పుడు ఏం చేయాలి? ఎటు కదిలిచ్చినా మొత్తం ఉచ్చు బిగుసుకుంటట్టుంది. మొత్తానికైతే ఇక ప్రభుత్వం రోజు ఆ స్కీములు ఎంట పడుతూనే ఉన్నాయి. మరి 3 నెలల్లో ఏ పనైనా 35,000 కోట్లు మళ్ళా ఎత్తేసే కార్యక్రమమా? జూన్‌లోది మళ్ళా డిసెంబర్‌కి వద్దా? ఇక చూడాలి మనం. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం. ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం అని కేటీఆర్ చెబుతుండు. మీరు కాదు చెప్పాల్సింది, జనం చెప్పాలా. నువ్వు ఆయన కొడుకువేనా, నువ్వు చెబితే ఏం సుఖం? చారిత్రక అవసరం అట కేసీఆర్‌ని గెలిపించడం. ఎవరికి చారిత్రక అవసరం? కల్వకుంట్ల ఫ్యామిలీకా? కేసీఆర్ ఫ్యామిలీకా? లేదా ప్రజలకా? తెలంగాణకి తీవ్ర నష్టం అట ఆయన ఓడిస్తే. ఈ ఈ డైలాగులే వద్దు. మీరు కాదు చెప్పాల్సింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెప్పాలి. కేసీఆర్‌ని మేము ఓడించి చారిత్రక తప్పిదం చేసినాం. గెలవడం అనేది చారిత్రక అవసరం అని చెప్పాలి. మీకు మీరే కవిత ఒక్కెళ్ళి, హరీష్ రావు ఒక్కెళ్ళి, కేటీఆర్ ఒక్కెళ్ళి చెప్పి కేసీఆర్ ఓడిపోవటం చారిత్రక తప్పిదం. మీరు తప్పు చేశారు. మేము లేనిది మీకు బతుకులేదు. మా కుటుంబం లేనిది బతుకులేదని మీకు మీరు చెప్పుకుంటే డబ్బా కొడితే తెలంగాణ ప్రజలు కన్నెర్ర చేస్తారు. జాగ్రత్త. మీరు ఈ ఓవర్ యాక్షన్‌లు చేసి ఓడగొట్టుకున్నారు. పనులు మంచిగా చేసినప్పటికీ ఓడిపోయింది ఏంటంటే ఈ అహంభావమైన కార్యక్రమాలే. మా కుటుంబం లేనిది తెలంగాణకి ముద్ద దిగదు, గడవదు అన్నట్టు చెప్తున్నారు మీరు. అది కాదు చెప్పాల్సింది. కాంగ్రెస్ పార్టీ చేసే వ్యవహారాలు చెప్పండి. ఆయన చెప్తుండే ఆయన ఓటమితో తెలంగాణకే తీవ్ర నష్టం అట. తెలంగాణకు నష్టమేం కానీ కేసీఆర్ కుటుంబంకైతే మొదటైతే నష్టమే. తెలంగాణకు ఉంటే ఉండొచ్చేమో కానీ అది చెప్పండి. అవసరం కూడా ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి పవరు. దాని తర్వాత తెలంగాణకు అవసరం. కాంగ్రెస్‌ని గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం. చంద్రబాబు నుంచి పాలన చేసిండు. చంద్రబాబు మంచి పాలన చేసిండు. ఐటీ కంపెనీలు తెచ్చిండు. చేవెళ్ళ, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలు ఉప ఎన్నికల ఖాయమని కామెంట్ చేసిండు. చంద్రబాబు మంచి పాలన చేసిండట. ఐటీ కంపెనీలు కూడా తెచ్చిండట. మరి తెత్తే ఆయన ఏమి తిట్టితిరి? తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణ దొంగల పార్టీ. అసలు ఏం చేసిండు చంద్రబాబు నాయుడు? మోరీలు కూడా కట్టలేదు కదా. హైదరాబాద్‌లో వరద వస్తే మోరీ కూడా కట్టలేదు. ఆయన పొడిచినా అన్నాడు, విజన్ అన్నాడు. ఏం విజన్ అయిందంటే మళ్ళీ ఇవాళ పోయి చంద్రబాబు బాగా చేసిండు అంటటి. ఏంది దీని అర్థం? దాని అర్థం ఏందంటే చేవెళ్ళ, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలు కాబట్టి అక్కడ అట్లా అనాల. ఏ రోటికాడ పాట ఆ రోటికాడ. అక్కడ కొంత సెటిలర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు బొంకుతుంటాయి. మరి చంద్రబాబు మంచి పనులు చేశాక చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఏరియాలో కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు చేస్తే ఇక్కడేం పని అక్కడ చేసుకోండి అంటి. ఆయన ఇక్కడ నాయకుడా అంటి? మరి ఇక్కడ మంచి పనులు చేసిండు కాబట్టి ఇక్కడ కొంతమంది నిరసన వ్యక్తం సంఘీభావం తెలపడం తప్పేముంది? ఆ నోటిదోల కార్యక్రమం చేసి ఓట్లన్నీ దూరం చేసుకుంటాయి. మళ్ళీ ఇవాళ చంద్రబాబు మంచోడు అని పొగుడుతుంటాయి. మరి అయాల తిట్టింది తప్ప, ఇవాళ పొగిడేది తప్ప. ఏది అబద్ధం, ఏది తప్పు. ఆయన పోయి చెబుతుండు చారిత్రక అవసరం కేసీఆర్ గెలవటం. తెలంగాణకి నష్టం మేము ఓడిపోతే. తెలంగాణకంటే మీకు నష్టం. మేము లోటు దేకట్లే ఇప్పుడు. అది బాధ. రైట్. ఇది వెలుగుకు సంబంధించి మన తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న పోరు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి. ఓటర్లు కాంగ్రెస్‌ని గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నారు. సీఎం మాటలన్నీ బోగస్సు. కేసీఆర్ గెలిపి చారిత్రక అవసరం అని చెప్తుండు మళ్ళా. తినే అన్నంలో మన్ను పోసుకున్నారట. అంటే మీకు ఓట్లు వేస్తేనే అన్నం పోసుకున్నట్టు. మీకు ఓట్లు లేకుండా వేరే వాడికి ఎత్తే మన్ను పోసుకున్నట. అది ప్రజలు అనాల. మేము తినే అన్నంలో మన్ను పోసుకున్నాం అని. ఏదో మీ ఇంట్లో ఆస్తులు అమ్మి పెట్టినట్టు తినే అన్నంలో మన్ను పోసుకున్నాం. ఆయన చేసినా నువ్వు చేసినా ప్రజల ఆస్తులు అమ్మి భూములు అమ్మి చేయటమే తప్ప తినే అన్నంలో మన్ను పోసుకోవడం అంటే కేసీఆర్ కుటుంబం ఆస్తులు అమ్మి పెట్టిందే ప్రజలకి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇవాళ పెడతాడు ఆస్తులు అమ్మి. ఉప ఎన్నికలు అయితే వస్తున్నాయి. రాజేంద్ర నగర్కి వస్తుందట ఉప ఎన్నిక, చేవేళ్ళకి వద్దట. ఇక 2 మనమే గెలుస్తాం అంటుండు. అంత ఈజీగా గెలవని తాడు చంద్రబాబు నాయుడు. మామూలుగా చేశారు ఆయన్ని. ఆయన జైల్లో ఉంటే అవమానిస్తారు. ఆయన కోసం ఏడైంది అది ఇదని. ఇప్పుడు ఆ ఏరియాలో వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నెమరాన్ చేసినట్టు వాళ్ళు పాతయని గుర్తే ఉండే ఆయనకి. సాక్షి చూద్దాం. రాష్ట్రం అంతా నెట్టిల్లట. రాష్ట్రం అంతా నెట్టిల్లు అవసరంలే కానీ ఇంద్రమిల్లు కావాలంటున్నారు జనాలు. ఆ ఇల్లు అవసరంలా, ఇంద్రమిల్లు వస్తే చాలు. రాష్ట్రం అంతా ఇంద్రమిళ్ళ కోసం 1000 కళ్ళతోనే ఎదురు చూస్తాను. నెట్టిల్లు అవసరం. నెట్టిల్లు అంటే నెట్టు.
ఆ నెట్ ఎత్తి వస్తుందిలే తర్వాత కానీ ఆ ఇంధనం బిల్లు అటు ఇవ్వండి ఫస్ట్. ఇంటింటికి ఇంటర్నెట్ దిశగా సర్కార్ అడుగులు. ఈ ఏడాదిలోగా 93,00,000 ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ 300కే కనెక్షన్ అట. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్తో పాటు పలు ప్రైవేట్ కంపెనీ సంస్థలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా టీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో పలు పట్టణ ప్రాంతాల్లో 30,00,000, గ్రామీణ ప్రాంతాల్లో 63,00,000 గృహాలకు 300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 5,001 గ్రామ పంచాయతీలను ఓఎఫ్సితో కనెక్టివిటీ చేసింది. ఇది టీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చేస్తుందట. మొత్తం గ్రామాలకి 93,00,000 ఇళ్ళకి డిజిటలైజేషన్లో ఇంటర్నెట్ ఇవ్వాలని చూస్తున్నట. 300 రూపాయలకే కనెక్షన్. ఆ ఇంటర్నెట్ ఇస్తే ఏమైందంటే టీవీ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది, ఇంటర్నెట్ ఫ్రీగా వస్తుంది, సెల్ ఫోన్కి వైఫై వస్తుంది, అన్ని అవకాశాలు 300 రూపాయలనే వస్తాయి. ఇప్పుడు మనం టీవీకి చేయించాలి, టీవీ కేబుల్ ఓడికి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ మొబైల్ రీఛార్జ్ చేయించుకోవాలి, మళ్ళీ ల్యాప్టాప్ ఉంటే వైఫై పెట్టుకోవాలి, ఇవన్నీ ఉండే. ఈ అన్నిటి బదులు 300కే అన్నిటికీ మందు అది తెస్తారంటే చాలా మంచిదే. కాకపోతే రాష్ట్రం అంతా నెట్టిల్లు ఉండాల్సిందే. ఆ నెట్టిల్లుతో పాటు ఇంధనం బిల్లు కూడా ఇవ్వండి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది తక్కువ ఖర్చుతో నిరంతరం వస్తుందట, హై స్పీడ్తోని. అది రైట్. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం చారిత్రక అవసరం. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ ఎక్కువగా నష్టపోయింది. దేశంలో మతపిచ్చితో బీజేపీ రాజకీయాలు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం చారిత్రక అవసరం ఎవరికంటే కల్వకుంట్ల కుటుంబానికి, తర్వాత తెలంగాణకి అని చెప్పాలి. నువ్వుగా చెప్పాల్సిందే. కల్వకుంట్ల కుటుంబం కాకుండా వేరే వాళ్ళు చెప్పాలి చారిత్రక అవసరం అని. వాళ్ళు చెప్పరు. ప్రజలు ఏం చెప్తారు? ఈయన కాబట్టి ఇంకోడవుతారు. ఇక ఆయనే గురియా కాదు కదా. ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఇక చారిత్రక అవసరం తినే అన్నంలో మట్టి పోసుకొనరు, మన్ను పోసుకొనరు, మేము వస్తే మేము అమ్మి పెట్టేటోళ్ళం అన్నట్టు చెప్తున్న ఆయన బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకి ఎక్కువ నష్టమైందట. తెలంగాణకి అంటే కూడా మీకు నష్టమైంది ఎక్కువ, అది చెప్పండి ఫస్ట్. రైట్. ఇది సాక్షికి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.